హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. చాట్ వీడియో అప్లోడ్ చేయంగానే చాలా కామెంట్స్ వచ్చింది, ఒకేసారిలో ట్రై చేశారా ఏంటి అని. సో నేను బాటమ్ పార్ట్కి అయితే 7 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ 7 మీటర్ తీసుకున్నాను. అండ్ పైన బ్లౌజ్ ఉంది కదా, అది 1 మీటర్ తీసుకున్నానండి. ఇంకా ఫ్యాబ్రిక్ మిగిలిపోయింది బ్లౌజ్ పీస్లోనిది. ఇందులో పాలిస్టర్ లైనింగ్ క్లాత్ అయితే 5 మీటర్ తీసుకున్నాను. అండ్ కాటన్ లైనింగ్ 80 సెంటీమీటర్ అయితే తీసుకున్నాను, సరిపోతుంది. లెహెంగాకి క్యాన్ యూజ్ చేశాను కదా, అది లెంత్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ ఉండే, విడ్త్ వచ్చేసి 5 మీటర్ ఉండేనండి. ఇవైతే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అండి. ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ ఎలా మెజర్ చేసుకుని కట్ చేశానో చూపిస్తున్నాను. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నానండి. అండ్ విడ్త్ మొత్తం కూడా నేను 11 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మనం స్టిచ్ చేశాక కట్ చేసేసుకోవచ్చు. అలా చేసుకొని కొంచెం పావించ్ అనేది కొంచెం ఎక్స్ట్రానే క్లాత్ ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మార్కింగ్ అనేది చెప్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను కదా, తర్వాత షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్డ్ వచ్చేసి 6.5కి తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను టోటల్ కూడా 11 ఇంచెస్ తీసుకున్నాను విడ్త్. తర్వాత మన బాడీ మెజర్మెంట్ బట్టి మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఆర్మ్ హోల్డ్ రౌండ్ తీస్తున్నాను కదా, అది వచ్చేసి నేను ఇలా నార్మల్గా రౌండ్ తీసేసుకున్నాను. 3.4కి అలా తీసుకున్నాను. నెక్ వచ్చేసి నేను నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి కొంచెం డీప్ ఉండాలి అని నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. రౌండ్ నెక్ స్టార్ నెక్ లా ఉంటుంది కదా, సో అలా నేను ట్రై చేశాను. చాలా బాగా ఫినిషింగ్ కూడా బాగా వచ్చింది. ఈ బ్లౌజ్ని నేను ప్రిన్సెస్ కట్ మోడల్లో అయితే కట్ చేస్తున్నాను. సైజ్ వచ్చేసి 30 నుంచి వెళ్ళి 32 వరకు ఈ సైజ్ అయితే వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ పావించ్ అనేది షోల్డర్ డౌన్ తీసుకుంటున్నాను, అప్పుడే మనకి భుజాలు జారకుండా ఉంటుంది. ప్రిన్సెస్ కట్ మోడల్కి 4 ఇంచెస్ అయితే ఇట్లా కింద నుంచి వెళ్ళి 4 ఇంచెస్ తీసుకున్నాను ఫస్ట్. అండ్ తర్వాత పైనుంచి వెళ్ళి 10 ఇంచెస్కి ఒక మార్క్ చేసేసుకోవాలండి. అదే నీట్గా వస్తుంది. అండ్ కింది నుంచి వెళ్ళి డ్రా చేసేసుకొని సైడ్కి 2 ఇంచెస్ అనేది తీసుకొని లెంత్ కూడా 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే నీట్గా రావాలి అంటే ఈ స్కేల్ యూజ్ చేయాలండి, అప్పుడే నీట్గా వస్తుంది. క్రాస్ అలా ఏం కనిపించకుండా బాగుంటుంది. ట్రై చేయండి. సో ఇలా అయితే మార్క్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే మార్క్ చేసేసుకోవాలి కొంచెం నీట్గా. ఇక్కడ సైడ్కి నడుము దగ్గర కూడా ఒక పావించ్ అనేది క్రాస్కి ఇలా చేయాలండి, అప్పుడే ఇక్కడ కరెక్ట్గా పట్టినట్టు ఉంటుంది. మెజర్ చేసింది ఇది ఫ్రంట్ పార్ట్లో కదా, సేమ్ బ్యాక్ పార్ట్లో కూడా అలాగే కొంచెం షోల్డర్ అవన్నీ చూసుకొని నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకొని లెంత్ మన ఇష్టం అన్నమాట, ఎంతైనా పెట్టేసుకోవచ్చు. షోల్డర్ కూడా 3 ఇంచెస్ పెట్టుకొని సేమ్ 6.5కి ఆర్మ్ హోల్డ్ తీసుకొని సేమ్ అలా డ్రా చేసేసుకోవాలి. కానీ ఇక్కడ మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నామని చెప్పాను కదా, అది ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు ఈ క్లాత్లోని బ్యాక్ పార్ట్లోని. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఓన్లీ డాట్స్ వస్తుంది కదా, కొంచెం తక్కువ క్లాతే పడుతుందన్నమాట. బ్యాక్ సైడ్ నెక్కి నేను పాట్ షేప్లో అలా బోట్ నెక్ అలా వచ్చేలాగా చేస్తున్నాను. ఫస్ట్ నెక్ డీప్ తీసుకొని మనకు 3.5కి పెట్టేశానండి. పైన 3 ఇంచెస్కి ఒక 3.5కి ఒక లైన్ చేసుకోవాలి ఇలా బాక్స్ టైప్లో. ఆ తర్వాత 3.5కి ఒక మార్క్ చేసేసుకొని సేమ్ పాట్ షేప్లో ఉంటుంది కదా, అలా నార్మల్గా డ్రా చేసుకోవాలండి. నేను ఏం మెజర్మెంట్ అయితే ఎక్కువ ఏం తీసుకోను, సో ఇలా నార్మల్గా ఏ నెక్ వస్తే అలా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ డౌన్ తీసుకొని 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే అది డాట్స్కి యూజ్ అవుతుంది. అండ్ సేమ్ సైడ్లకి కూడా డౌన్ తీసుకోవాలి. క్లాత్ ఎక్స్ట్రా అని చెప్పాను కదా, సో ఇక్కడ రిమూవ్ చేసేసుకోవాలండి. సేమ్ మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేసేసుకోవాలి.
అండ్ ఫ్రంట్ది కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకోవాలండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కట్ చేశాక మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి కట్ చేసేసుకోవడమే. ఈ స్కర్ట్ కి ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అంటే 5 మీటర్ తీసుకున్నాను. 2 మీటర్ సింగిల్ లేయర్ ఫ్యాబ్రిక్ కోసం ఉంచానన్నమాట. ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే నేను స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి పే సిల్క్ అన్నమాట. అస్సలు ఈక్వల్గా అస్సలు రావట్లేదు. సో కొంచెం కష్టపడి కొంచెం క్లాత్ని అడ్జస్ట్ ఇలా చేసుకొని నీట్గా చేసుకొని ఇలా అయితే నేను చేసేసుకున్నాను. కొంచెం పిన్స్ కూడా యూజ్ చేశానండి, క్లాత్ ఎగుడు దిగుడు రాకుండా ఉండాలి అని. ఇలా నీట్గా చేయడానికి నాకు 5 మినిట్స్ టైం పట్టింది క్లాత్కి. ఇది వచ్చేసి 4 ఫోల్డ్ తీసుకుంటున్నాను. ఇది లెహెంగాకి 4 ఫోల్డ్కి మనకి ఎంత తీసుకోవాలి అంటే 5 ఇంచెస్ తీసుకోవాలండి. కొంచెం లావు ఉన్న వాళ్ళైతే 5.5 తీసుకోవచ్చు. అండ్ 5 ఇంచెస్ తీసుకోవాలి కరెక్ట్. ఎందుకంటే ఈ క్లాత్ ఇది ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇలా అంటే ఎక్స్ట్రా అయిపోతుంది అన్నట్టు, సాగుతూ ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఉంటుంది. సో 5 ఇంచెసే తీసుకోవాలి, మనకి కరెక్ట్గా మెజరింగే వస్తుంది. అండ్ లెంత్ వచ్చేసి నేను 40 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ క్లాత్ నాకు సరిపోలేదు, కొంచెమే జాయింటింగ్ అనేది పడింది. చూసారు కదా, ఇక్కడ వరకు ఉంది కదా, కొంచెం క్లాత్ అనేది వచ్చింది జాయింటింగ్కి. సో ఇలా మార్క్ చేసేసుకొని జాయింటింగ్ కూడా ఎలా పెట్టానో నేను చూపిస్తాను వీడియోలో. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కోన్ షేప్లో అలా చేసుకొని పైన ఎవరైనా హెల్పర్స్ ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. నేనైతే అది ఉంది కదా కత్తెరని యూజ్ చేసి కొంచెం అలా అయితే డ్రా చేసేసుకున్నాను. సేమ్ డ్రా చేసిన విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి ఫ్యాబ్రిక్. ఇంత ఫ్యాబ్రిక్ ఉంది కదా, మనం కట్ చేశాక మిగిలిన ఫ్యాబ్రిక్ని అలా పెట్టేసుకొని మళ్ళీ చూసుకోవాలి లెంత్ ఎంత ఉంది ఏంటి అని. ఇలా కట్ చేసుకున్నాక కూడా స్టిచ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 1 లేయర్ ఫ్రాక్ ఉండే కదా, సో అది ఎలా కట్ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 2 ఫోల్డే తీసుకోవాలండి. అది కూడా 2 మీటర్ ఉండే కదా. మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే పైనుంచి వెళ్ళి 10 ఇంచెస్కి తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. మనం 4 లేయర్లు ఉంటే 5 ఇంచెస్ తీసుకోవాలి, ఇలా 2 లేయర్లో ఉంటే 10 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను లెంత్ కూడా 30 ఇంచెస్ తీసుకున్నాను, సరిపోతుంది. అండ్ ఈ పార్ట్కి నేను లైనింగ్ కూడా యూజ్ చేయట్లేను, ఎందుకంటే కింద స్కర్ట్ ఉంటుంది కదా, సో అవసరం లేదనిపించింది. కావాలి అంటే దీనిపైన ఇందులో కూడా లైనింగ్ వేసుకోవచ్చు. సపరేట్గా ఇదొక 1 లేయర్ ఫ్రాక్గా కూడా స్టైల్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీనిపైన అయితే అసలు మార్క్ చేస్తుంటే కూడా అవ్వట్లేదు, ఇంత స్మూత్గా ఉంది క్లాత్, జారిపోతూ ఉంది. సో అలా కొంచెం చూసుకొని కట్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా సేమ్ అలాగే తీసుకోవాలి, కాకపోతే కొంచెం ఎక్కువ అంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి మనం లైనింగ్ వేసేటప్పుడు. సేమ్ స్కర్ట్కి వేసేటప్పుడు కూడా మన మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే లైనింగ్కి 10 ఇంచెస్ తీసుకోవాలి, సేమ్ లెంత్లో కొంచెం 1 ఇంచ్ తగ్గించుకొని వేసుకోవాలి, అలాగే ఉంటుంది. ఎందుకు ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవాలి అంటే ఆ క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ సాగుతుంది అన్నట్టు, సో కరెక్ట్ రాదు. సో ఎక్స్ట్రా ఏంటి అంటే మనకి లైనింగ్కి తీసుకోవాలి. నెక్స్ట్ నేను సింగిల్ లేయర్ అంబరిల్లా అని చెప్పాను కదా, పైన నేను పార్ట్ ఉంటుంది కదా బాడీ పార్ట్, అది కట్ చేస్తున్నాను. సేమ్ 6 ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలి, లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ దీనికి నేను ఓన్లీ డాట్సే పెడుతున్నాను, సో ఎక్కువ ఫ్యాబ్రిక్ కూడా ఏం అవసరం ఉండదండి. 10 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను టోటల్గా. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకొని ఆర్మ్ మోల్డ్ కూడా 6.5కి తీసుకొని మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ ఇక్కడ లెంతే నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను, 6 ఇంచెస్కి తీసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఈ పార్ట్ పైన మనకు బ్లౌజ్ యూజ్ చేస్తాం కదా, ఇంకా వేరేలా స్టైల్ చేయొచ్చు కదా, సో కొంచెం డీప్ తీసుకున్నాను. సేమ్ ఇంతకుముందు మనం బ్లౌజ్ అయితే ఎలా అయితే మెజర్ చేసామో ఇలాగే చేయాలి, కాకపోతే దీనికి డాట్స్ మాత్రమే పెడతాం కదా, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది.
ఫ్రంట్ పార్ట్ నెక్కి అయితే 6 ఇంచెస్ తీసుకొని కట్ చేసేసుకోవాలి. సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్, కాకపోతే నెక్ డీప్ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. 8 ఇంచెస్ వరకు తీసుకున్నాను బ్యాక్ సైడ్ నెక్కి. డాట్స్ పెట్టాలి కదా, సో 4 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను. అండ్ సేమ్ మార్కింగ్ చేసిన విధంగానే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ డాట్స్కి పెట్టాం కదా, ఇక్కడ కొంచెం కట్ మార్క్ పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుందండి. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ నడుం దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేసేసుకోవాలి, ఒక పావు ఇంచ్ అనేది. చాలా సింపుల్గా ఇలా మార్కింగ్ చేసిన విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ స్కర్ట్కి జాయింటింగ్ పడింది కదా, అదైతే ఫస్ట్ స్టిచ్ చేసేసాను. ఇక్కడ నేను క్యాన్ని ఎలా జాయింట్ చేశానంటే, ఫస్ట్ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, కింది నుంచి వెళ్ళి 10 ఇంచెస్ తీసుకొని ఇలా మార్క్ చేసుకుంటూ వచ్చానండి టోటల్గా గేరా మొత్తాన్ని. ఆ తర్వాత సేమ్ ఇది 10 ఇంచెస్ ఉండే, నార్మల్గా చిన్న చిన్న ప్రిల్స్ అంటే కొంచెమే ఉండే 5 ఇంకెక్స్ట్రా ఉంటే ఇంకెక్స్ట్రా తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్న కొంచెం క్యాన్ని ఇలా నేను అంటే పెట్టేస్తాను అన్నమాట. ఒక్కొక్క ప్రిల్స్ అనేది ఇటు సైడు అటు సైడు, అంటే ఇప్పుడు వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అలా అయితే పెట్టేసుకున్నాను. టోటల్గా సరిపోయింది, కొంచెం తక్కువ అయింది. అది కూడా మనకి స్టిచ్ చేస్తాం కదా, అందులో పోతుంది, ఏం ఉండదు. నెక్స్ట్ టైం డెఫినెట్గా అయితే నేను మంచిగా వీడియో తీసి పెడతానండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ది. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే నేను మొత్తం నీట్గా క్లియర్గా వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నేను క్యాన్ని లోపల సైడ్ వచ్చేలా అయితే స్టిచ్ చేయాలి. నేను బై మిస్టేక్గా ఫ్రంట్లోనే స్టిచ్ చేశాను, మళ్ళీ మార్కింగ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేశాను అన్నమాట. మీరు ఆ మిస్టేక్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.